మనం వస్తే మనం ఎంత దూరం వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అందుకోసమే ఈ 4 గంటలకు లేచి మనమైతే మా ఊరు నుంచి బయలుదేరాము. చూడండి, మనం తొందరగా మనం అయితే మన వరంగల్ అవుటర్ అయితే ఎక్కిస్తాము. చూడండి, టకటక వెళ్ళాలని అవుటర్ రింగ్ రోడ్ అయితే ఫాస్ట్ గా వెళ్తున్నాం. ఎంత ఫాస్ట్ అంటే 60-70 అయితే మనం అయితే మెయింటైన్ చేస్తున్నాము. మనం అయితే దూరం వెళ్ళాలి కాబట్టి మహబూబ్నగర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 360 కిలోమీటర్స్ పడుతుంది. మనకైతే ఫాస్ట్ గా వెళ్తున్నాం. మనమైతే ఇక్కడ నుంచి వీడియో అయితే ఫాస్ట్ గా పెట్టేస్తాం. మనకైతే రెగ్యులర్ వీడియోలు పెట్టాలనుకుంటాం. మనం అయితే డీజిల్ కి దిగాము. ఇదైతే చూడండి, డీజిల్ కొట్టించినమ్మా. డీజిల్ కొట్టియాలి. డీజిల్ కొట్టించినాక పోవాలి, వెళ్ళాలి. ఓకే కొట్టేసి మనం డీజిల్ కొట్టించినాక మెయిన్ గా అయితే మనం అయితే స్పీడ్ మీటర్ లో చూడండి రీడింగ్ చేయించుకోవాలి. మనం అయితే 0 పెట్టుకోవాలి. రీడింగ్ అయితే మనం వెళ్ళే ఎన్ని కిలోమీటర్లు ఎంత మైలేజ్ ఇస్తుంది ఏం కథ అనేది మనకైతే మెయిన్ గా తెలుసుకోవడానికి కారణం అయితే మన 0 మీటర్ పెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది ఎంత ఇస్తుంది ఏం కథ అనేది. మనమైతే 360 కిలోమీటర్స్ వెళ్ళాలి, 360 కిలోమీటర్లు వెళ్ళాలి. కాబట్టి మనమైతే జల్దీనే వెళ్ళాలి. కాబట్టి రాంగ్ రూట్ లో కూడా రప కొట్టుకొని మనం అయితే బయలుదేరుతున్నాము. చూడండి, ఫాస్ట్ గా మనం అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే అంటే అవుటర్ ఎక్కాము. మనం అయితే అవుటర్ కాదు, వరంగల్ అవుటర్ ఎక్కాము. చూడండి, ఇదైతే ముంగరైతే మనం తప్పిస్తున్నాము. ఇదైతే టోల్ గేట్ తప్పిస్తాం. వరంగల్ టోల్ గేట్ ఆల్రెడీ వీడియో పెట్టి వస్తామంట. మనం అయితే 60-70 మినిమం 60-70 అయితే మినిమం మెయింటైన్ చేసుకుంటూ కొడుతున్నాము. ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్తే మనకు కూడా కొద్దిగా టైం వేస్ట్ కాకుండా వెళ్ళాలి, టక్కున వెళ్ళాలని. ఇక్కడ టిఫిన్ కూడా ఆపలేదు. మనం అంత ఫాస్ట్గా వెళ్తున్నాం. మనం అయితే చూడండి, మనం అంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది పరిస్థితి అయితే. మనకైతే అట్లా ఉంటుంది మన పరిస్థితి. డ్రైవర్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. నాన్ స్టాప్గా నడపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా నడపాలి. మిర్రర్లో కానీ మనం 3 మిర్రర్లు చూసుకుంటూ నడపాలి. మేము అటు ఇటు సైడ్ కూడా చూసుకుంటూ నడపాలి. 60-70 పోయేటప్పుడు మనం కూడా సైడ్ లో వస్తాయి కాబట్టి అయితే ఫస్ట్ టోల్ గేట్ అడితే వరంగల్ టోల్ గేట్ అయితే తప్పించాం. ఇదైతే తప్పియలేం. ఇది తప్పించేది ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే. మనం అయితే రఘునాథ్ టోల్ గేట్ దాటినాక రఘునాథ్పల్లి టోల్ గేట్ దాటినాక మనం అయితే చూడండి ఎంత ఇప్పుడైతే జనగాం అయితే దాడుతున్నాము. అలాగే జనగాం అంటూ మనం అయితే ఆలేరు కూడా 10 కిలోమీటర్స్ ఉంటుంది. తొందరగానే దాటేస్తాము. మనమైతే 60-70 మినిమం మెయింటైన్ చేస్తేనే మనం ఫాస్ట్గా వీడియో అయితే పెట్టేస్తున్నాము. ఇదైతే మనకైతే సింగిల్ రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే కొద్దిగా హెవీగా పని జరుగుతుంది. మనమైతే స్ట్రేట్కి వెళ్ళాలి. మనమైతే అవసరమే లేదు, స్ట్రేట్గానే వెళ్తాం. హైదరాబాద్ నుంచి వరంగల్ బైపాస్ ఒకటి రూట్ ఉంటుంది. కాకుండా ఈ బ్రిడ్జ్ ఏంటంటే పైనుంచి హైదరాబాద్ నుంచి వచ్చే రూట్లో నుంచి అటు వెళ్తుంది. మనకైతే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇక్కడ నుంచి దగ్గర 54 కిలోమీటర్లు